హలో అండి, అందరికీ మల్టీ టాలెంట్ ఛానల్ తరపున అందరికీ ధన్యవాదాలు. ఈరోజు ఒక విషయం చెప్తాము చూడండి. జీవితంలో అన్నీ బాగున్నప్పుడు, అన్నీ మనకు అనుకూలంగా జరుగుతూ ఉన్నాయి సిచ్యువేషన్స్ అని అనుకున్నప్పుడు, అందరూ మనలాగా చాలా మంచి వాళ్ళు అని అనుకున్నప్పుడు మనం ఏమీ నేర్చుకోమండి. ఎప్పుడైతే ప్రతి విషయం ఒకదాని తర్వాత ఒకటి మనకి వ్యతిరేకంగా మారుతుంది, ప్రతి వ్యక్తి యొక్క అసలు రూపం మనం ఒకలా అనుకున్నాం, వీళ్ళు ఒకలా ఉన్నారు, ఈ సిచ్యువేషన్ అది కాదు కదా, ఇది ఇంకొకలాగా జరిగింది, మనం అలాంటి మనుషులం కాదు కదా, వాళ్ళు మనల్ని ఎందుకు అలా అనుకున్నారు, ఇలా ప్రతి విషయంలో మనము తక్కువగా అనిపిస్తూ ఉంటామండి. జీవితంలో అన్నీ కోల్పోయి మనం ఇంకా ఎప్పుడైతే అంటే అలా మనం తక్కువగా ఎందుకు అనిపిస్తామంటే అలా అనుకునే అంత సిచ్యువేషన్స్ క్రియేట్ చేస్తారు మనుషులు. మనం ఎప్పుడైతే ఇంకా కోల్పోవడానికి ఏమీ లేదు నా దగ్గర అని అనుకుంటామో అక్కడ నుండి మనకి మనోధైర్యం అంటే మన మీద మనకి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ వస్తుంది. ఎందుకంటే అంతా కోల్పోయాము, ఇంకా కోల్పోవడానికి ఏముంటుంది చెప్పండి. అప్పుడు మనకేం జరుగుతుంది, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుద్ది. అది కూడా ఒక్కసారిగా కాదు, మనం చాలా సార్లు మనకి ఎదురు దెబ్బలు తగిలిన తర్వాత ఆ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ వస్తుంది. ఈ సమయంలో మనం ఎవరికి థ్యాంక్ యూ చెప్పాలో తెలుసా అండి? మనల్ని ఈ విధంగా స్ట్రాంగ్ చేసిన మనుషులకి చాలా థ్యాంక్ యూ చెప్పాలి. ఎందుకంటే ఎంత స్ట్రాంగ్గా మనం తయారు చేశారు కాబట్టి వాళ్ళకి మనం జీవితాంతం రుణపడిపోయి ఉండాలి. ఇంత స్ట్రాంగ్గా అంటే ఒక సిచ్యువేషన్ రాకముందు ఒక వ్యక్తి ఎలా ఉంటారు, సిచ్యువేషన్ వచ్చిన తర్వాత ఒక మనిషి ఎలా ఉంటారు అనేది వాళ్ళ కళ్ళ ముందర వాళ్ళకే మనం చూపించాలి. అర్థమవుతుందా? ఎవరిని మన సొంత బంధువులనైనా సరే నమ్మకూడదు, నమ్మినట్టు ఉండాలి కానీ నమ్మకూడదు. ప్రతి సిచ్యువేషన్ని ప్రతి మనిషిని అబ్జర్వ్ చేస్తూ నమ్మినట్టు నటిస్తూ వెళ్ళిపోతూ ఉండాలి. ఇదేమి దేవుళ్ళ యుగం కాదు, ఇది మన మనుషుల యుగం కాబట్టి మనము చాలా జాగ్రత్తగా మనుషులతో నడుచుకుంటూ పోవాలి. థ్యాంక్ యూ అండి, ఎందుకు చెప్పాలనిపించింది చెప్తున్నాను.